అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది? ఆ సంచి దానికేనా? దానికే అయిపోయాను. రుక్కు రుక్కు నీకోసం ఏం తెచ్చానో చూడు. పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్. ముందా లక్క పెడతకి ఏం తెచ్చారో చెప్పండి. లక్క పెడతా? ఓ సత్యా, లక్స్ సోప్. అవునులేండి, నాకేమో బోడి పాండ్స్ సబ్బు, దానికేమో సినీ తారలకు సౌందర్యాన్నిచ్చే లక్స్ సబ్బు. అదే నాకు మండుద్ది, దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ. అదంతా నాకు తెలీదు, దానికేం తెస్తే నాకు అదే కావాలి. మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను, నిన్ను కొట్టనా? కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా? మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు? కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది. అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి, కొట్టండి, కొట్టండి. చెవులు దొరికాయి, అయిపోయింది. నీకోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా? జీవితాంతం ఇలా చెవులు నివృత్తూ కూర్చోనా? నువ్వు ఇక్కడ ఇలా చెవులు నివృత్తూ కూర్చోవడమేనా? నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా? వస్తున్నా. ఎక్కడికి? అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి కదా. ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా? కానిస్టేబుల్ చేసి పంపించండి. హలో, నేను కానిస్టేబుల్నే, ఎస్ఐని కాదు. అవును, ఎస్ఐ కాదు. పెళ్లి చూపులప్పుడు ఎస్ఐ అని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు. అదే నాకు మండుద్ది. నేను అబద్ధం చెప్పానా? మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు. ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది, మోసం దాకా జరిగిపోయింది. ఏమిటి గొడవంతా? రుక్కు, ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐని అవుతాను. సర్లేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ఆ సబ్బు దాని మొహం కొట్టేసి త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమండి, ఆ లక్క పెడితే అసలే టక్కరది. పొంపుల వల్ల సొంపుల గాలం వేస్తే పడిపోకండి. పడిపోను, వెంటనే వచ్చేస్తా. వస్తానని ఒట్టేసి చెప్పండి. ఒట్టు, సరేనా? అసలే కొత్తూరు, ఆలస్యం చేస్తే భయం వేస్తుంది. త్వరగా వచ్చేయండి. అలాగే. దానికి లక్షబ్బే అంటే ఏమిటి? ఏమిటి నీ ఉద్దేశం? దానికి ఏది తెస్తే అదే నాకు తెస్తావా? బుట్టబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీ కళ్ళకి? అయితే నీకు పాన్ సబ్ తెస్తాలే. అంతేలే, ఎంతైనా అదంటేనే నీకు మోజు ఎక్కువ. నాకు పాన్స్, దానికి లక్ష తెస్తావా? ఇదెక్కడ గొడవే? ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే, వేరు వేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ చచ్చేది? అవునులే, అదేమో నీ పట్టప్రాణి కదా, దాంతో పళ్ళికిలిస్తూ మాట్లాడతావు. నా దగ్గరకు వచ్చేసరికి చిరాకులు పరాకులు. నా కర్మ కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను. అయిపోయింది. కిట్టయ్యా, నువ్వు ఇలా మెడమి చేసి నివడుతుంటే నీ చేతి స్పర్శకు నేను మైనల్లా కరిగిపోతున్నాను. కిట్టు, ఏమండి? కూడా రారు కదా. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఆ బుట్టబొమ్మ ఇంటికేనా? కాదు, నైట్ డ్యూటీ ఉంది. నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది. సత్య, నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. నాతో సవ్యంగా కాపురం చేయట్లేదని మా పాతదాసు నాయకో లెటర్ రాస్తాను. అమ్మో, పాతదాస? అమ్మో, నైట్ డ్యూటీయా? ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీయే ముఖ్యం. నువ్వంటే నాకు లవ్, కిట్టు, ప్యార్, ప్రేమ, కాదల్. కిట్టయ్యా, నీ మెడ నిమురుతాను, నిమురుతాను. ఏమిటివి? ఏవి?
నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి? అయిపోయాను. అరే గులాబీలు రోజెస్ ఎలా వచ్చాయి? దాని దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా. అవును, వెళ్ళి సబ్బులవి ఇచ్చొస్తానని చెప్పే వెళ్ళాను కదా. అంతే. అంతే అయితే దాని జడలో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? నా పెదాల ఎర్రదనం నీ మల్లె పువ్వుల్లోకి పాకి మల్లె పువ్వులు గులాబీ పువ్వులాగా ఎర్రబడిపోయాయి. నంగరాజు కబుర్లు చెప్పకండి. మీరు ఇంటికి వస్తేనే నిద్ర అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. మంచం ఎక్కుతే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. అదే నాకు మండుద్ది. నాకు అంతకన్నా మండుద్ది. దానికన్నీ ఫ్రెష్ ముద్దులు ఫ్రెష్ కౌగిలింతలు ఇచ్చేసి మిగిలిన ఆగిస్తారా? అది కాదు రుక్కు. వేష లేకుండా బయటికి వెళ్ళి పడుకోండి. నమస్కారం అండి ఎస్ఐ గారు. నమస్తే. ఏమిటి? తమ టోపీ పెట్టుకోండి. షటప్. అలాగే దాందే ఉంది. కొత్తగా వచ్చిన తమ 211 కానిస్టేబుల్ మా ఊడిని ఒక లోపలేసాడంట. ఆడిని బయట ఎట్టేయాలి తమరు. కుదరదు. తమరు టోపీ పెట్టుకోండి, కుదురుద్ది. కుదరదు. కుదరదంటారా? అయితే ఒకసారి ఇలా చూడండి. కుదురుతుంది. ఏ 211. ఎస్ సార్. ఇలారా. పొద్దున అరెస్ట్ చేసిన కుర్రాడు పిక్ పాకెట్ గాడు కాదు. అదే నాకు మండుద్ది. వాడు పిక్ పాకెట్ చేయడం నేను కల్లారా చూశాను సార్. చూస్తే చూసావు గాని వాడిని వదిలేవయ్యా. కుదరదు సార్. 20% ఇస్తాను, వదిలే. కుదరదు సార్. ఎందుకు కుదరదు? ఈ స్టేషన్కి ఎస్ఐని నేనా నువ్వా? నేనే గనక ఎస్ అని అయ్యి ఉండుంటే వీడిని కూడా తల్లి లోపలేసేవాడిని. లంచం తీసుకున్నందుకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తుండేవాడిని. షటప్. నిన్ను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మునరత్నం, నువ్వు 7 గంటలు సినిమా షూటింగ్ బందోబస్తుకి వెళ్ళండి. మన సర్కిల్ గారికి ఏదో పర్సనల్ పని ఉందట. మీరిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. కృష్ణయ్య 211. ఎస్ సార్. నువ్వు మా ఇంటికి వెళ్ళు. మీ ఇంటికా? ఎందుకు సార్? అదేనోయ్, సంతకెళ్ళి కూరలు పట్ట రావడం, పిల్లల్ని సైకిల్ మీద స్కూల్ దగ్గర దింపేయడం, మా ఇంట్లో బట్టలు ఉతకాలా సార్? అక్కర్లేదు, ఐరన్ చేస్తే చాలు. అలాగే మీ ఆవిడతో కాపురం కూడా చేయాలా సార్? షటప్. ఈలోగా మీరు ఎస్పీ గారింటికి వెళ్ళి ఆయన బూట్లు పాలిష్ చేసి బొత్సు కుక్కకి స్నానం చేయించి తోట పని అది చేసిరండి సార్. ఐ సే యు షట్ అప్. అదే నాకు మండుద్ది. నేను చేస్తే తప్పులేంది మీరు చేస్తే తప్పు వచ్చిందా సార్? గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది మీ ఇంట్లో దొడ్లు ఓడవడానికి, మీ పిల్లల ముడ్లు కడగడానికి కాదు సార్. కృష్ణయ్య, నిన్ను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వద్దు, సామాన్లు సర్దొద్దు, నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. కొత్తగా ఊళ్ళో దిగి గంట కాలేదు, ఇంట్లో సామాన్లు కూడా సర్దలేదు, ఇంకా ప్రయాణ బడలికి కూడా తీరలేదు, అప్పుడే ట్రాన్స్ఫరా? ఈసారి ఏం ఘనకార్యం చేశారు? మా ఎస్ఐ గారు ఇంటి పనులు చేయమన్నాడు. అలాంటివి మన ఒంటికి పడవని స్ట్రాంగ్ గా చెప్పాను. ఇంకే స్ట్రాంగ్ గా ఓ తన్ను తన్నుంటాడు. ఈ ఊళ్ళో తంతే ఆ ఊరికి, ఆ ఊళ్ళో తంతే ఇంకో